హే యానిమే లవర్స్, మీరు నారుటో యానిమేని ఫస్ట్ టైం చూస్తున్న ఫ్యాన్ అయినా లేకపోతే బోరుటో మాంగా అప్డేట్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్యాన్ అయినా సరే ఈ వీడియో మీకు 100% ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు మనం ఈ వీడియోలో నారుటో అండ్ బోరుటో యానిమే మాంగా మొత్తం కన్సిడర్ చేసి టాప్ 10 స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ గురించి పర్ఫెక్ట్ పవర్ స్కేలింగ్తో మాట్లాడుకోబోతున్నాం. ఈ లిస్ట్లో కొన్ని ఫ్యాక్ట్స్ షాకింగ్గా ఉండబోతున్నాయి. సో ఈ వీడియోని లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు డైలీ చూడాలనుకుంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ మన లిస్ట్లో 10th పొజిషన్ కాగుయా ఒత్సుత్సుకి, ద ఫస్ట్ గాడ్ లెవెల్ థ్రెట్. ఈ లిస్ట్ని స్టార్ట్ చేయాలి అంటే కాగుయా ఒత్సుత్సుకిని మెన్షన్ చేయాల్సిందే. కాగుయా నారుటో యానిమేలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిన గాడ్ టైర్ క్యారెక్టర్. తన చాక్రా అబ్జార్ప్షన్, డైమెన్షనల్ షిఫ్టింగ్ అండ్ ఇన్ఫినిట్ సుకుయోమి టెక్నిక్స్ వల్ల ఎంటైర్ వరల్డ్ ని గెంజుత్సులో లాక్ చేయగలిగింది. నారుటో అండ్ సాస్కేకి రికుడో సెన్నిన్ పవర్ ఉండి కూడా కాగుయాని కంప్లీట్ గా డిఫీట్ చేయలేకపోయారు. బట్ తనకి బ్యాటిల్ ఐక్యూ తక్కువ కాబట్టి వాళ్ళు తనని సీల్ చేయగలిగారు. అండ్ నెంబర్ 9 మోమోషికి ఒత్సుత్సుకి, ద చాక్రా ఈటర్. మోమోషికి క్యారెక్టర్ బోరుటో నారుటో ద మూవీలో ఇంట్రడ్యూస్ అయింది. అతని చాక్రా అబ్జార్ప్షన్ అండ్ యాంప్లిఫికేషన్ ఎబిలిటీ వల్ల నారుటో యొక్క ఫుల్ చాక్రాని అబ్జార్బ్ చేసి తన ఓన్ అటాక్ గా యూజ్ చేయగలడు. సాసుకే వర్సెస్ మోమోషికి ఫైట్ లో సాసుకే ఎన్ని స్ట్రాటజీస్ యూజ్ చేసినప్పటికీ మోమోషికి యొక్క ప్యూర్ స్ట్రెంగ్త్ వల్ల సాసుకే మోమోషికిని డిఫీట్ చేయలేకపోయాడు. అండ్ మోమోషికి తన యొక్క ఫైనల్ ఫామ్ లో నారుటో, సాసుకే అండ్ ఈవెన్ 5 కాగేని కూడా ఛాలెంజ్ చేసి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళని డిఫీట్ చేయగలిగాడు. అండ్ మోమోషికి చనిపోయినప్పటికీ కార్మా ద్వారా బోరుటో బాడీలో ఇంకా బ్రతికే ఉన్నాడు. సో హీ ఈజ్ స్టిల్ ఎ థ్రెట్. అండ్ నెంబర్ 8 సాస్కే ఉచిహా, ది అల్టిమేట్ షినోబి. సాస్కేకి మంగెక్యో షారింగన్ ప్లస్ రినెగాన్ వల్ల అల్టిమేట్ బ్యాటిల్ టెక్నిక్స్ ఉన్నాయి. అమాతెరాసు, స్పేస్ టైమ్ నింజుత్సు అండ్ ఇంద్రాస్ యారో తనకి ఉన్న స్ట్రాంగెస్ట్ టెక్నిక్స్. రినెగాన్తో ఇన్స్టాంట్ టెలిపోర్టేషన్ చేసి ఎనిమి మీద అన్ఎక్స్పెక్టెడ్ అటాక్ చేయగలడు. నారుటో యానిమే మొత్తంలో నారుటోతో ఈక్వల్ గా కన్సిడర్ చేయగలిగిన ఒకే ఒక్క షినోబి సాసుకే ఉచిహా. బట్ తను రినెగాన్ లాస్ట్ అయ్యాక పవర్ అనేది చాలా తగ్గింది. బట్ స్టిల్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ 10 స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ నారుటో. అండ్ ఈ లిస్ట్ లో నెంబర్ 7 కోడ్, ఇషికీస్ సక్సెసర్. కోడ్ కి లిమిటర్స్ రిమూవ్ అయ్యాక ఇషికి లెవెల్ పవర్ వచ్చింది. అండ్ తన యొక్క క్లామాక్స్ ఎబిలిటీతో ఇన్స్టాంట్ టెలిపోర్టేషన్ చేయగలడు. అండ్ హీ ఈజ్ ఈవెన్ ఫిజికల్లీ స్ట్రాంగర్ దాన్ నారుటో అండ్ సాస్కే. బేసికల్ గా తను ఒక ఒత్సుత్సుకి వెజల్ కాబట్టి తన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది నార్మల్ షినోబి కంటే ఎక్కువగానే ఉంటుంది. బట్ ల్యాక్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ వల్ల కోడ్ ఇషికీని సర్పాస్ చేయలేకపోయాడు. అండ్ నెంబర్ 6 కవాకి, ఇషికీస్ పవర్ హోల్డర్. కవాకికి ఇషికి కర్మ పైన ఫుల్ కంట్రోల్ ఉంది. అంటే అతను ఆల్మోస్ట్ ఇషికి యొక్క పవర్స్ అన్నిటినీ కూడా పర్ఫెక్ట్ గా యూజ్ చేయగలడు. సుకునా హికోనా ఎబిలిటీ వల్ల ఏదైనా ఆబ్జెక్ట్ ని ష్రింక్ చేయగలడు. అండ్ కవాకి యొక్క స్పీడ్ అండ్ స్ట్రెంగ్త్ నారుటో కంటే ఎక్కువ. బట్ తనకి బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా లేకపోవటం వల్ల తను స్టిల్ ఒక వీకెస్ట్ క్యారెక్టర్. బట్ తన మంచి బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేసుకుని ఇంకా తను ఇంకా ఎక్కువగా ట్రైన్ చేసుకుంటే డెఫినెట్లీ తను ఒక ఇషికి లెవెల్ వారియర్ అవుతారనడంలో ఎలాంటి డౌట్ లేదు. నెంబర్ 5 బోరుటో ఉజుమాకి. బోరుటో మోమోషికి వెజల్ అవడం వల్ల ఒత్సుత్సుకి లెవెల్ పవర్స్ గెయిన్ చేసుకున్నాడు. ఫ్యూచర్ లో తనకి జోగన్ ఐ ఫుల్ ఎబిలిటీస్ వస్తాయి. అండ్ తనకి ఫ్యూచర్ లో ఒత్సుత్సుకి జెనెటికల్ బూస్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బోరుటో ఆల్రెడీ ఒత్సుత్సుకి యొక్క జీన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో డెఫినెట్లీ తను ఒత్సుత్సుకి యొక్క ఫుల్ పవర్స్ ని మాస్టర్ చేయగలడు. అండ్ తను ఫ్యూచర్ లో ఒక గాడ్ లెవెల్ క్యారెక్టర్ అవుతారనడంలో ఎలాంటి డౌట్ లేదు. బట్ ప్రస్తుతానికి బోరుటోకి ఉన్న పవర్స్ తో కంపేర్ చేసుకుని చూస్తే గనక బోరుటో ఈ లిస్ట్ లో 5th పొజిషన్ లో ఉంటాడు. అండ్ ఈ లిస్ట్ లో నెంబర్ 4th పొజిషన్ వచ్చేసరికి బేరియన్ మోడ్ నారుటో. బేరియన్ మోడ్ నారుటో యొక్క అల్టిమేట్ ఫామ్, ఇంకా చెప్పాలంటే లాస్ట్ ఫామ్. ఎందుకంటే ఈ ఫామ్ తర్వాత నారుటో తన గ్రేటెస్ట్ పవర్ సోర్స్ అయిన కురామాని కోల్పోతాడు. ఈ మోడ్ లో నారుటో చక్ర అండ్ కురామా ఎనర్జీ ఫ్యూజ్ అయ్యి ఒక డిస్ట్రక్టివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అదే బేరియన్ మోడ్. ఈ మోడ్ లో నారుటో యొక్క స్పీడ్ అండ్ స్ట్రెంగ్త్ ఇషికి, ఒత్సుత్సుకిని కూడా సర్పాస్ చేశాయి. అయితే ఈ బ్యాటిల్లో ఇషికి తన ఫుల్ పవర్స్ ని యూజ్ చేయలేదు. బట్ స్టిల్ నారుటో అండ్ సాస్కే ఇద్దరు కలిసి కూడా డిఫీట్ చేయలేని ఇషికిని నారుటో ఒక్కడే బేరియర్ మోడ్ లో డిఫీట్ చేయగలిగాడు. సో నారుటో ఈ లిస్ట్ లో 4th ప్లేస్ లో ఉండటం అస్సలు తప్పే కాదు. నెంబర్ 3 డైమాన్, ది అన్టచబుల్ ఫైటర్.
తన పేరుకి తగ్గట్టే డైమండ్ ని ఎవ్వరు టచ్ చేయలేరు. హీఈస్ అన్ అల్టిమేట్ డిఫెండర్. తనకి అటాక్ రిఫ్లెక్షన్ ఎబిలిటీ ఉంది. అంటే తన పైన ఎవరు అటాక్ చేసినా, ఎంత పవర్ఫుల్ అటాక్ చేసినా ఆ అటాక్ ని తిరిగి ఆ అటాకర్ పైన రిఫ్లెక్ట్ చేయగలడు. నారుటో, సాసుకే, కవాకి అండ్ ఈవెన్ బోరుటో కూడా డైమండ్ ని టచ్ చేయలేరు. డైమండ్ కనుక సీరియస్ గా ఫైట్ చేస్తే హీఈస్ నియర్లీ ఇన్విన్సిబుల్. నెంబర్ 2, ఇషికి ఒత్సుట్సుకి, ద ట్రూ మాన్స్టర్. ఇషికి నారుటో అండ్ సాసుకేని సింగిల్ హ్యాండెడ్ గా డిస్ట్రాయ్ చేశాడు. సుకునా హికోనా అండ్ డైకోకుటెన్ ఇషికి యొక్క అల్టిమేట్ బ్యాటిల్ స్కిల్స్. ఇషికి ఫిజికల్ పవర్ క్రేజీ లెవెల్లో ఉంటుంది. ఈవెన్ నారుటో బేజన్ మోడ్ లో కూడా ఇషికిని ఫుల్ గా డిఫీట్ చేయలేకపోయాడు. అండ్ ఆ టైంలో ఇషికి తన ఫుల్ పవర్స్ కూడా యూజ్ చేయట్లేదు. బట్ స్టిల్ ది మేనేజ్డ్ టు డిఫీట్ నారుటో అండ్ సాసుకే అండ్ ఈవెన్ మ్యాచ్ ద నారుటోస్ బేరియన్ మోడ్. ఇషికి గనక పర్ఫెక్ట్ టైం అండ్ అవకాశం దొరికి ఉంటే తను డెఫినెట్లీ ఒత్సుట్సుకి గాడ్ అయి ఉండేవాడు. అండ్ ఇక నెంబర్ 1 పొజిషన్లో ఎవరున్నారో తెలుసుకునే ముందు మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో దయచేసి ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి గైస్, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా నెంబర్ 1 పొజిషన్లో ఎవరున్నారో తెలుసుకుందాం. ఇట్స్ నన్ అనదర్ దాన్ షిబాయ్ ఒత్సుట్సుకి, ద ఒత్సుట్సుకి గాడ్. షిబాయ్ ఒత్సుట్సుకి ఆల్రెడీ గాడ్ లెవెల్కి ట్రాన్సెండ్ అయిపోయాడు. రియాలిటీ మ్యానిపులేషన్ చేసే షింజుట్సు టెక్నిక్స్ తనకి ఉన్నాయి. సో ఇంతకంటే తన గురించి ఇంకేం చెప్పగలం? హీఈస్ ఆల్మోస్ట్ అన్టచబుల్, అన్స్టాపబుల్ అండ్ ద వన్ అండ్ ఓన్లీ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఇన్ హోల్ నారుటో అండ్ బోరుటో యూనివర్సెస్. ఒక్క మాటలో చెప్పాలంటే నారుటో అండ్ బోరుటోలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ కలిసి ఫైట్ చేసిన షిబాయ్ని టచ్ కూడా చేయలేరు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాడ్ లెవెల్, ఐ మీన్ ద ఒత్సుట్సుకి గాడ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోతో మీకు టాప్ 10 స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ ఎవరో ఒక క్లారిటీ వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీ ఒపీనియన్ ప్రకారం ఈ టాప్ 10 లిస్ట్లో ఎవరు ఉండొచ్చు అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీ కామెంట్ కనుక రీజనబుల్గా ఉంటే నేను డెఫినెట్లీ నా నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్ని నేను మెన్షన్ చేస్తాను. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన వీడియోని లైక్ చేయండి అండ్ వీలైనంత మందికి షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్ యొక్క రీచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు డైలీ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.